రియల్ ఎస్టేట్ చరిత్రలోనే 3వ వారం విల్లాస్ ఓపెన్ చేశామంటే మేమే. మాకు 27 years ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాద్లో ది బిగ్గెస్ట్ కంపెనీ మా అందరిది నెల్లూరు. ఈనాడు దగ్గర సూపర్ సక్సెస్ అయింది. స్టార్ట్ చేసి 3 yearsలో కాస్ట్ 40% హైక్ అయింది. నెల్లూరు మున్సిపాలిటీ పర్మిషన్ పోయిన ఆధారం అంతకుముందు ఆధారం స్టార్ట్ చేశాం. 70% ఫ్లాట్ సోల్డ్ అవుట్. సో సెంట్రల్ వరల్డ్ చూడడానికి వచ్చినటువంటి కస్టమర్స్ కొంతమంది మనతో ఉన్నారు. ఈ ప్రైమ్ లొకేషన్లో ఇక్కడ వ్యూ ఎలా ఉంది ఏంటి, అలాగే ఫెసిలిటీస్ వాళ్ళకి నచ్చాయా లేదా తెలుసుకుందాం. సార్, ప్రైమ్ లొకేషన్లో ఉంది, అలాగే ప్రీమియం విల్లా ప్లాట్స్ అయితే వీళ్ళు అమ్ముతున్నారు. ఎలా అనిపిస్తుంది? చూశారు కదా, ఎలా అనిపించింది? హైదరాబాద్లో బాగా డెవలప్ అయింది, అది చూశాను నేను కూడా, చాలా డెవలప్ అయింది. దాన్ని మించి వన్ వరల్డ్ అని ఇక నెల్లూరులో వేశారు, ఇంకా బాగా డెవలప్ అయింది. అంటే దీనికి స్టెప్ బై స్టెప్ వాళ్ళు డెవలప్మెంట్ చేసేదాన్ని చూపిస్తున్నారు అనమాట. ఇది సెంట్రల్ వరల్డ్. ఇది ఇంకా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంది ఇంత షార్ట్ టైంలో ఇంత చేసేసారు వీళ్ళు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, కనెక్టివిటీస్ అన్నీ. ప్రతి వెంచర్లో కూడా వాళ్ళకి సేఫ్టీ, సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్గా చేస్తారు. వన్ వరల్డ్ ఈజ్ ద టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ టాప్ 10 కంపెనీస్. ఒకేసారి 15 ప్రీమియం విల్లాస్కు నెల్లూరులోని సెంట్రల్ వరల్డ్లో భూమి పూజ జరిగింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మనతో పాటు సెంట్రల్ వరల్డ్ మార్కెటింగ్ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ మనతో ఉన్నారు. భాస్కర్ గౌడ్ గారితో మాట్లాడదాం. అసలు ఇన్ని విలాస్ ఒకేసారి జరగడం, అదేవిధంగా ప్రారంభోత్సవం జరిగి దాదాపుగా ఒక 10-15 రోజుల్లోనే ఇన్ని విలాస్కు జరగడం అనేది ఒక రికార్డ్గా మనం చెప్పుకోవచ్చు. సో చెప్పండి, మరి రికార్డు ఒకే రోజు, సో ఒకేసారి 15 విలాస్ వచ్చాయంటే ఫెసిలిటీస్ అద్భుతంగా ఉండాలి. ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాస్ టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా మా యాజమాన్యం వాళ్ళకి ధన్యవాదాలు. ఈజ్ అవర్ బ్రాండ్. రియల్ ఎస్టేట్లోనే గ్రీన్ హోమ్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ చాలా పెద్ద కంపెనీ. మాకు 27 years ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాద్లో ది బిగ్గెస్ట్ కంపెనీ మా అందరిది నెల్లూరు. నెల్లూరు వాళ్ళకు కూడా మంచి ప్రీమియం ప్రాజెక్టు, క్వాలిటీ ప్రాజెక్టు, లీగల్ ప్రాజెక్టు ఒకటి ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో 3 years బ్యాక్ వన్ వరల్డ్ అనే వెంచర్ని మన ఈనాడు దగ్గర స్టార్ట్ చేసాం. సూపర్ సక్సెస్ అయింది. మేము స్టార్ట్ చేసి 3 yearsలో సుమారు కాస్ట్ 40% హైక్ అయింది. అదేవిధంగా దానిలో మేము 30 విల్లాస్ కట్టాం. సో ఇంకా కస్టమర్స్ కడుతూ ఉన్నారు, ఫ్యామిలీస్ లివింగ్ అయిపోయింది. మామూలుగానే రియల్ ఎస్టేట్లో ఓపెన్ ల్యాండ్స్లోని 3 yearsలో హౌసెస్ రావడం అంటే చరిత్ర చిన్న విషయం కాదు. సేమ్ ఇంకొక మంచి కార్పొరేట్ ఇవ్వాలి, అది నుడా అప్రూవ్డ్ కార్పొరేషన్ దగ్గరగా ఒక వెంచర్ కావాలి అని చాలామంది మమ్మల్ని అడిగిన తర్వాత వెరీ నియర్ టు సిటీ, ఇక సుమారు 48 acres నెల్లూరు మున్సిపాలిటీ పర్మిషన్. నుడా వేరు, నెల్లూరు మున్సిపాలిటీ పర్మిషన్ వేరు. ఇది ఎన్ఎంసి నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. దాని పర్మిషన్తో, అప్రూవల్తో మేము వెంచర్ స్టార్ట్ చేసాం. ఇది 3వ ఆదివారం, పోయిన ఆదివారం అంతకుముందు ఆదివారం స్టార్ట్ చేసాం. సుమారు 70% ఫ్లాట్ సోల్డ్ అవుట్. ఇంకో ఎక్స్టెన్షన్ వస్తుంది, అది ఓకే, అయిపోతుంది, టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఇది 3వ వారం 15 విల్లాస్ మనం భూమి పూజ చేసాము. భూమి పూజ చేసామంటే మీనింగ్ ఇస్ అ ఫైనల్ అప్రూవ్డ్. అది ఫైనల్ అప్రూవ్ వచ్చింది కాబట్టి మాత్రమే మనం మున్సిపాలిటీ పర్మిషన్ వచ్చింది కాబట్టి ఈరోజు 15 విల్లాస్ ఓపెన్ చేశాము. ఈ విల్లాస్ కూడా ఎలా ఉంటాయంటే G+2 ఈజ్ అ గేటెడ్ కమ్యూనిటీ. ఇది ప్రీమియం కస్టమర్స్కి మాత్రమే ఈ వెంచరు. అంటే పోయినసారి మా హుసేన్ గారు అడిగారు, మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం వేరే వెంచర్ వేద్దాం. ఎందుకంటే ఇందాక ఒకరు అడిగారు ఏమని, ఈ నెల్లూరుకి ఇంత పరిధి ఇంత కొనగలరా అని. దేశం మొత్తం మీద నెల్లూరు బాగా డబ్బు ఉండేవాళ్ళు, ఇది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, సినిమా ఫీల్డ్లో ఉంటారు. ఈవెన్ మనం ఎయిర్పోర్ట్ కోసం 3 ఏళ్ళు చూస్తున్నాం. ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళు బాగా నెల్లూరులో ఉన్నారు, కొనగలిగే కెపాసిటీ ఉంది. దానికి మనకి ఇక్కడ VPR విల్లాస్ 5 కోట్లు పెట్టుకుంటున్నారు. సో దానికి వెరీ నియర్ మంది కాబట్టి కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజే 15 విల్లాస్కి సుమారు 5-6 బుక్ అవుతూ ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ చరిత్రలోనే 3వ వారం విల్లాస్ ఓపెన్ చేసామంటే మేమే.